ఈరోజు హార్ట్ అటాక్ అనగానే భయాందోళన చెందుతారు మానవుడు అనేటోడు. గత 10 సంవత్సరాల నుంచి బైపాస్ చేసుకోవాలని చెప్పి కొందరు డాక్టర్లు చెప్తుంటే ఈరోజు ఆపరేషన్ లేకుండా బైపాస్ లేకుండా మన గోపికృష్ణ గారు సక్సెస్ చేశారని చెప్పి అంటున్నారు. ఇలా మన దగ్గరికి నందు అనే పేషెంట్ 10 సంవత్సరాల క్రితమే బైపాస్ ఆపరేషన్ జరిగింది తనకి. ఎందుకంటే అప్పుడే గుండెలోని ఒక కవాటం మూసుకుపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్ రీప్లేస్మెంట్ చేశారు. దాంతోపాటు బైపాస్ గ్రాఫ్ట్ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ, చెస్ట్ ఓపెన్ చేసి. 10 సంవత్సరాల్లోనే మధ్యలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మనము చనిపోతాడన్న వాడు చాలాసార్లు చావు నుంచి బయటపడడం జరిగింది. కానీ ఈ మధ్య ప్రాబ్లం తీవ్రంగా అయ్యి తీవ్రమైన ఛాతీ నొప్పి ఆయాసంతో పలుమార్లు వేరే దగ్గర సంప్రదించగా తనకి మళ్ళీ యాంజియోగ్రామ్ చేశారు. మళ్ళీ రక్తనాళాలన్నీ మూసుకుపోయినాయి, మళ్ళీ బైపాస్ చేయాలని చెప్పారు. కాకపోతే రీడు బైపాస్ సర్జరీ అంటే తిరిగి బైపాస్ చేయడము ఆపరేషన్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇది ప్రాణాపాయం చాలా ఎక్కువ, బయటకి వచ్చే ఛాన్స్ ఆపరేషన్ నుంచి చాలా తక్కువ. కాబట్టి పలు చోట్ల ఒపీనియన్ తీసుకున్నా ఇది కష్టతరము అని రిస్క్ అనేసి వద్దనుకొని అయిపోయారు. తిరిగి మనల్ని సంప్రదించారు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో. సో మనము ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా మెయిన్ రక్తనాళం మూసుకుపోయిన కాల్షియం చాలా ఎక్కువ ఉన్నా కూడా ఐవస్ అనేది చేసి దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంది నిర్ధారించిన తర్వాత ఐవీఎల్ ద్వారా అంటే ఇంట్రావాస్యులర్ లిథోట్రిప్సీ అని దాంట్లో ఉండే కాల్షియంని బ్రేక్ చేసి ఐవస్ అంటే ఇంట్రావాస్యులర్ అల్ట్రాసౌండ్ అనే దాని ద్వారా ఎంతవరకు బ్లాక్ ఉంది, ఎంత మూసుకుపోయింది, దాని యొక్క సివియారిటీ ఎంత, లెంత్ ఎంత అని చూసి మెయిన్ వెజల్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. దానితో పాటు గ్రాఫ్ట్స్ ఇంతకుముందు పూడుకుపోయిన బైపాస్ గ్రాఫ్ట్స్ని కూడా మనం ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా చేతి ద్వారానే స్టెంట్స్ వేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి చెస్ట్ని మళ్ళీ ఓపెన్ చేసి బైపాస్ ఆపరేషన్ చేసే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోయాయి అండ్ అవసరం పడలేదు. రెండోది రీడు బైపాస్ సర్జరీ అనేది డెఫినెట్లీ రిస్క్తో కూడుకున్నాయి. ఎందుకంటే చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందు ఆపరేషన్ వల్ల అదెషన్స్ అని చెస్ట్ లోపలంతా మూడుకుపోయి అదెషన్స్ లాగా ఫామ్ అవుతాయి, అంటే జల్లెడలాగా వచ్చేస్తుంది. వాటిని మనము చీల్చుకొని ఆపరేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు, రిస్క్ ఎక్కువ చెప్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది కాబట్టి దీని ద్వారా తనకి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అందించగలిగాం.